ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకొకటి, ఈ బాక్స్లు ఏంటి అనుకుంటున్నారు కదా మీరు, ఇది వచ్చేసి పట్టు శారీస్ అనమాట. వీటికి నేను డిజైన్స్ ఎట్లా చేసిందో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. మిషన్ సౌండ్ ఎక్కువ వస్తుంది, మిషన్ అయితే ఆపేస్తాను. అయితే ఈ బాక్స్లలో వచ్చేసి అయితే కలర్ కాంబినేషన్స్తో అయితే మనకు పట్టు శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి. వీటికి ఎట్లా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్, బ్లౌజెస్ అనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకొక శారీ వచ్చేసి అయితే ఇది చూడండి, కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. మనకు కంచి పట్టు శారీస్ అనమాట. ఇంకా వీటికి శారీస్, బ్లౌజెస్, కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. అయితే మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి, బ్రైడల్ వర్క్ అండి. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీకు ఫస్ట్ పట్టు శారీ చూపించిన కదా, దానిపైన బ్లౌజ్ అనమాట. ఇది చూడండి, కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అయ్యేసరికి ఎంత బాగా అనిపిస్తుందో. క్లారిటీగా డిజైన్ అయితే సూపర్ ఉంది. బ్రైడల్ వర్క్ అనమాట. దగ్గర నుంచి చూడండి, కుందన్ వర్క్ కూడా కొంచెం నేను ఎక్కువ చేసిన అనమాట, కొంచెం మనకు నైట్లో వేసుకున్న షైనింగ్ అవడానికి. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది చూడండి, ఇంతకుముందు వీడియోలో నేను ఒకటి గోల్డ్ షేడ్తోనైతే వేసినాను, కాకపోతే దీనంత లుక్ అయితే రాలేదన్నమాట. ఎందుకంటే కలర్ కాంబినేషన్ డిఫరెంట్ లేదు కాబట్టి అట్లా వచ్చింది. అండ్ ఇది ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఉంది, అండ్ ట్రెండీ కలర్ కూడా మనకు ఉంది కాబట్టి ఇంత క్లారిటీగా అయితే ఉంది. చూడండి డిజైన్. బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది, అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది. హ్యాండ్స్కి డిజైన్ అయితే ఇట్లా ఉందన్నమాట. టోటల్గా బ్లౌజ్ అయితే సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్తో. చూడండి. ఇంకొకటి గమనించిరో లేదో మీరు, ఈ బూటీ చూడండి. ఈ బూటీ అయితే కొత్త బూటీ అనమాట. మనకు స్క్వేర్లో రౌండ్ కాకుండా అట్లా కాకుండా చెక్కి మోడల్లో అయితే ఈ డిజైన్ ఉంది ముడి కుట్టుతోని. దానిపైన నేను కుందన్ స్టిక్ చేసేసరికి అయితే అసలు దూరం నుంచి అయితే మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది. ఇదనమాట బ్లౌజ్ వచ్చేసి. ఈ బ్లౌజ్కి ఇప్పుడు చూపించిన కదా శారీ వచ్చేసి పట్టు శారీ. ఇది చూడండి కాంబినేషన్ అండ్ డిజైన్ అయితే ఎట్లా ఉందో చిన్న కామెంట్ చేయండి. మీకు ఇట్లా నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ డిజైన్ కోసం నాకు కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు డిజైన్ కావాలన్నా, లేదంటే నా దగ్గర కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా కానీ. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి, అసలు ఆపోజిట్ కలర్ కాంబినేషన్. అసలు బ్లూ కలర్ పైన పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ డిజైన్. ఈ రెండు డిజైన్స్ అయితే మీరు ఆల్రెడీ చూసిరు, కాకపోతే కలర్ కాంబినేషన్ డిఫరెంట్తోని ఎంత వేరియేషన్ కనిపిస్తుంది కదా. బ్యాక్ అండ్ టూ హ్యాండ్స్ చూడండి, కలర్ కాంబినేషన్తో ఎంత హైలైట్గా కనిపిస్తుందో. బ్లూ కలర్ పైన క్లారిటీగా కనిపిస్తుంది. బ్రైడల్ వర్క్ అనమాట ఇదైతే. బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా వస్తుంది చూడండి. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఆపోజిట్ ఉంది కాబట్టి. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. దగ్గర నుంచి చూడండి, కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అయితే సూపర్ ఉంది. అయితే దీనికి నేను బ్యాక్ బూటీస్ అయితే వేయలేదనమాట. ఇది ఆల్రెడీ మనకు డిజైన్ అనేది చాలా బ్రాడ్గా ఉంటుంది. ఇంకా మనకు బ్లౌజ్ చిన్న వాళ్ళ సైజ్ చిన్నగా ఉందనుకోండి, ఇది ఈ డిజైనే మునిగిపోతుంది అనమాట. అందుకనే నేనైతే వీటికి బూటీస్ అనేది బ్యాక్ బూటీస్ అయితే వేయలేదు. ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, ఇట్లా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కావాలి, డిజైన్ కావాలి అంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, రెడ్ కలర్ పైన ఓన్లీ జెరీ వర్క్ అనమాట. సింపుల్ డిజైన్ అండి, ఫ్లవర్ డిజైన్. అసలు ఎక్సలెంట్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. నాకు ఇట్లాంటి సింపుల్ డిజైన్స్ చాలా నచ్చుతాయి చూడండి. అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అట్లానే వస్తుంది. దీనికి ఏంటి అంటే ఇంకా కుందన్ వర్క్ అయితే కంప్లీట్ చేయలేదు నేను, ఓన్లీ జెరీతోనైతే ఏమన్నాను అనమాట. బ్యాక్ నెక్ అయితే ఈ డిజైన్ వచ్చేసి అయితే నేను ఫస్ట్ టైం వేసినానండి. డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో. ఫ్లవర్ డిజైన్ అయినా కానీ చాలా నైస్గా ఉందన్నమాట. అందరూ హెవీ డిజైన్స్ అయితే నచ్చారు కదా. ఇంకా ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి డిజైన్ అయితే నేను వేయలేదన్నమాట. ఎందుకంటే చూడండి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది. ఇంకా మనము ఇట్లా వేస్ట్ అనేసి నేను ఇక్కడ డిజైన్ అయితే వేయలేదు. పెద్దగా కనిపించదు కదా మనం అక్కడ వేసినా కానీ. ఇంకా దీనికి కుందన్ వర్క్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కూడా కొత్త డిజైన్ అనమాట. చూడండి లైట్ కలర్ పైన బిస్కెట్ కలర్ పైన ఇట్లా కలర్ కాంబినేషన్ అండ్ ముడి కుట్టుతోని కొత్త డిజైన్ అనమాట. దగ్గర నుంచి చూడండి అసలు ఎంత క్లారిటీగా ఉందో. ఇంకా డార్క్ కలర్స్ యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే ఇది కోరా సిల్క్ శారీ అంట. దానిపైన ఇట్లా డిజైన్ అయితే చేయించుకున్నారు. కాకపోతే దీనికి హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి చూడండి
ఇట్లా వచ్చిందనమాట. అయితే దీనికి ఏంటి అంటే శారీ మొత్తం సెల్ఫ్ ఇట్లానే ఉందంట. ఇంకా ఇందులో కాంబినేషన్ పెట్టడానికి మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి హ్యాండ్స్కి ఎట్లా వచ్చిందో అట్లా నేను కలర్స్ అయితే ఇక్కడ యూజ్ చేసినాను. చూడండి, ముడి కుట్టుతోని మనకు ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే. దీనికి కూడా ఇంకా కుందన్ వర్క్ చేయలేదు నేను. అయితే వీటికి శారీస్ అయితే ఇయ్యలేదన్నమాట. సెల్ఫ్ బ్లౌజెస్ సెల్ఫ్ శారీస్ ఉన్నాయి అనేసి నాకు ఇట్లా గోల్డే పెట్టమని అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చూడండి, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఇదైతే అందరూ నచ్చే డిజైన్ అనమాట. ఇది యూనిక్గా ఉంటుంది. ఫ్లవర్ డిజైన్ కాకుండా ఏ డిజైన్ మనకు టచ్ లేకుండా ఇట్లా లైన్స్ డిజైన్ అనమాట. ఓన్లీ లైన్స్ డిజైన్. ఇట్లా మనకు షేప్ అనేది చాలా బాగుంటుంది డిజైన్. మనకు డిజైన్ అనేది బ్రాడ్గా వస్తుంది అనమాట. అసలు మగ్గం వర్క్ అని అడుగుతారు ప్రతి ఒక్కరు ఈ డిజైన్ వేసినప్పుడల్లా. ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇది హ్యాండ్స్కి వచ్చేసి అయితే నేను ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉంటాను. మొన్న కూడా ఒక పింక్ బ్లౌజ్ పైన అయితే చూపించినానండి. ఇంకా ఇది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. మనకు బ్లూ కలర్ పైన జరీ కాబట్టి చాలా క్లారిటీగా ఉంది. మనకు మిషన్ ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది. ఇది సపరేట్గా వేసి ఈ లైన్ అయితే సపరేట్గా వేస్తానని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది కాల్ చేస్తూ ఉంటారు అనమాట, అక్క ఈ డిజైన్ పంపించండి అనేసి. ఇంకా టోటల్గా బ్లౌజ్ అయితే ఇది చూడండి, కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అసలు. చూడండి హ్యాండ్స్ డిజైన్ అండ్ ఫ్రంట్ బ్యాక్. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, గద్వాల్ పట్టు శారీ అనమాట. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇప్పుడు అర్జెంటుగా స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను వీలైతే చేస్తానండి. ఇంకా ఈ బ్లౌజెస్ అయితే శారీస్ అండ్ బ్లౌజెస్ అయితే ఇవన్నమాట. మీకు ఈ డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చినా కానీ నాకు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఒక 2 సింపుల్ డిజైన్స్ చూపించినాను కదండి. ఆ 2 బ్లౌజులు, ఈ బ్లౌజు ఒక కస్టమర్వే అనమాట. 3 సింపుల్ డిజైన్స్ చూస్ చేసుకున్నారు వాళ్ళైతే. ఇది కూడా చాలా బాగుందండి. హ్యాండ్కి వచ్చేసి ఇట్లా వీ షేప్లో అయితే వస్తుంది హ్యాండ్కి, కాకపోతే వాళ్ళు సింపుల్గా అయితే కావాలి అన్నారు. అండ్ డిజైన్ అయితే ఇది చాలా చాలా బాగా వచ్చింది. మీకు ఈ డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చినా కానీ నాకు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి, ఒకవేళ ఫార్మేట్ కావాలన్నా. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు, మీ చుట్టాలకు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి నా వీడియోస్ని. లైక్ చేయడం అయితే అందరు మర్చిపోతున్నారండి. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసిన తర్వాత వీడియో స్టార్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.